Good morning everybody. Welcome to ABN PRR College online classes. ఈ రోజు బిజినెస్ స్టాటిస్టిక్స్ లో సెకండ్ బీకాం వాళ్ళకి బిజినెస్ స్టాటిస్టిక్స్ లో వ్యాపార గణాంక శాస్త్రంలో నాలుగవ లెక్చర్ని మనం చూస్తున్నామండి. ఆల్రెడీ మూడో లెక్చర్లో మనం ప్రైస్ ఇండెక్స్ నెంబర్స్ మీద ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం జరిగింది. ప్రైస్ ఇండెక్స్ నెంబర్ మీద ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మీకు ప్రైస్ ఇండెక్స్ నెంబర్స్ మీద ఇంకా 2-3 ప్రాబ్లమ్స్ చేయాల్సి ఉంది. వాటిని నేను మీ వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, నేను మీ వాట్సాప్ గ్రూపుల్లో ఇంకా ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ 3 ఉంటాయండి. ప్రైస్ ఇండెక్స్ నెంబర్స్లో 3 ప్రాబ్లమ్స్ని నేను మీకు పోస్ట్ చేస్తాను వాట్సాప్ గ్రూపులో. మీరు సాల్వ్ చేసి ఆ ప్రాబ్లంలో ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే మాకు తెలియజేయగలుగుతారు. ఈరోజు క్లాస్లో మాత్రం మనం ఏం చేస్తామంటే ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్స్, పరిమాణాత్మక సూచి సంఖ్యల మీద ఉన్న ప్రాబ్లమ్ని ఏ విధంగా చేయాలన్నదే మనం చూద్దామండి. పరిమాణాత్మక సూచి సంఖ్యల మీద ఉన్న ప్రాబ్లం, ఇది కూడా 10 మార్కుల ప్రాబ్లం అండి. 10 మార్కుల ప్రాబ్లమ్స్ అండి. ఇవన్నీ చాలా జాగ్రత్తగా వినాలి. ఓకే, ఇవన్నీ ఫార్ములాస్ తోటి కూడుకున్నవి, మీకు కొంచెం కష్టంగా ఉంటుందండి. అయితే 1-2 సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీ అవుతుందండి. అయితే చూడండి, ఫ్రమ్ ది డేటా గివెన్ బిలో క్యాలిక్యులేట్ లాస్పియర్స్, పాషీస్, డార్బిష్ బౌలెస్, మార్షల్ ఎడ్జ్వర్త్ అండ్ మార్షల్ అంటే ఏంటండి, మార్షల్ ఎడ్జ్వర్త్ అండ్ ఫిషర్ క్వాంటిటీ. ఓకే, నాట్ క్వాలిటీ, హియర్ ఈజ్ క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్. ఓకే, క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్స్. లాస్పియర్ తెలుగులో ఈ క్రింది దత్తాంశానికి లాస్పియర్స్, పాషీ, డార్బిష్ బౌలే, మార్షల్ ఎడ్జ్వర్త్ మరియు ఫిషర్ పరిమాణాత్మక సూచి సంఖ్యలని కనుగొనండి. ఓకే, బేస్ ఇయర్ ప్రైస్, బేస్ ఇయర్ క్వాంటిటీ, కరెంట్ ఇయర్ ప్రైస్, కరెంట్ ఇయర్ క్వాంటిటీ అండ్ ది ఐటమ్స్ ఆర్ ABCD అండ్ E. ఓకే, ABCD అన్న వస్తువులకి ఆధార సంవత్సరం యొక్క ధర, ఆధార సంవత్సరం యొక్క పరిమాణం, ప్రస్తుత సంవత్సరం యొక్క ధర, ప్రస్తుత సంవత్సరం యొక్క పరిమాణం ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని మనం సాల్వ్ చేసుకోవాలండి. అయితే మీకు ఆల్రెడీ చెప్పడం జరిగిందండి, వీటిని మనం మార్చుకుంటాం. అయితే క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్స్ యొక్క సూత్రాలని మనం ఒకసారి రాసుకుందామండి. ఓకే, ఫార్ములాస్ ఆఫ్ క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్స్, పరిమాణాత్మక సూచి సంఖ్యల యొక్క సూత్రాలని రాసుకుందాం. ఫస్ట్ సూత్రం ఏంటండి, లాస్పియర్స్ సూత్రం, లాస్పియర్స్ క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్ సూత్రం. మీకు ఆల్రెడీ చెప్పాను, ప్రైస్ ఇండెక్స్ నెంబర్స్లో ఏం చేంజ్ అవుతాయి, ప్రైసెస్ చేంజ్ అవుతాయి. క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్స్లో ఏం చేంజ్ అవుతాయండి, క్వాంటిటీస్ చేంజ్ అవుతాయి. ఓకే, ప్రైస్ ఇండెక్స్ నెంబర్స్లో ప్రైసెస్ చేంజ్ అయినట్టే క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్స్లో ఏం చేంజ్ అవుతాయి, క్వాంటిటీస్ చేంజ్ అవుతాయి. క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్స్ని దేంతో డినోట్ చేసుకుంటాం, Q01. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుందండి, ఆధార సంవత్సరం నుంచి ప్రస్తుత సంవత్సరానికి వెళ్తుంది కాబట్టి Q01 తోటి డినోట్ చేసుకుంటామండి. ఏం మారుతాయని చెప్పాడండి, పరిమాణాత్మక సూచి సంఖ్యలు ఏం మారుతాయి, పరిమాణాలు మారుతాయి. పరిమాణాలు ఏంటి, Q1, Q0. ఓకే, Q1/Q0, సమ్షన్ Q1/Q0. ఏవి స్థిరంగా ఉంటాయి, లాస్పియర్స్ అంటే మీకు అర్థం ఏంటంటే ఆధార సంవత్సరం స్థిరంగా ఉంచుకోవాలండి. పాషీస్లో ప్రస్తుత సంవత్సరం స్థిరంగా ఉంచుకోవాలి. ఇందులో ఆధార సంవత్సరం ఏంటండి, P0. ప్రైసెస్ అనేవి ఫిక్స్డ్గా ఉంటాయి. ఇంటూ సూచి సంఖ్యలు దేంట్లో డినోట్ చేసుకుంటాం, శాతరూపంలో డినోట్ చేసుకుంటాం అండి. ఓకే, ఇప్పుడు చెప్పండి, లాస్పియర్స్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటండి, సమిషన్ P0 Q1/సమిషన్ P0 Q0 ఇంటూ 100. ఏం మారినాయి, పరిమాణాలు మారినాయి. ఏవి స్థిరంగా ఉన్నాయి, ఆధార సంవత్సరం యొక్క ధరలు స్థిరంగా ఉంటే ఆ సూచి సంఖ్య ఏమవుతుంది, లాస్పియర్స్ సూచి సంఖ్య అవుతుంది. ఓకే, ఇందులో దీన్ని టేబుల్ని మనం చేంజ్ చేసుకుందామండి. టేబుల్ని చేంజ్ చేసుకుంటే బేస్ ఇయర్ ప్రైస్ అంటే ఇది ఏమవుతుంది, P0
బేస్ ఇయర్ క్వాంటిటీ అంటే దీన్ని దేంట్లో డినోట్ చేసుకుంటాం, Q0. ఓకే, కరెంట్ ఇయర్ ప్రైస్ అంటే దేంతో డినోట్ అవుతుందండి, కరెంట్ ఇయర్ ప్రైస్ P1. కరెంట్ ఇయర్ క్వాంటిటీ దేంతో డినోట్ చేసుకోవచ్చండి, Q1. ఇదేంటండి, ఇది ఐటమ్. మీరు ఇక్కడ నేను రాసినట్టుగా సొల్యూషన్లోనే మీరు అలా చెరిపేసి రాసుకోవడానికి ఉండదు. మీరు మళ్ళీ ఏం వేసుకోవాలండి, టేబుల్ వేసుకోవాలి. కంపల్సరీ మీరు అందరూ టేబుల్ డ్రా చేయాలి. మాస్టర్ ఏంటి ఇలా చెరిపేసి వేస్తున్నారని చెప్పి మీరు కూడా అలా వేయడానికి ట్రై చేయకూడదు. ఓకే, అది P0, Q0, P1, Q1. మనకి ఇక్కడ లాస్ట్ పేర్స్లో ఇంకేం కావాలండి, అమౌంట్లు P0 ఇంటూ Q1 కావాలి. ఓకే, P0 ఇంటూ Q1. ఇంకేం కావాలి మనకి, P0 ఇంటూ Q0. ఓకే, ఇక్కడ సమ్ వాడామంటే దీన్ని ఏమంటారు, సమ్మేషన్ అంటారండి. సమ్మేషన్ అంటే ఏంటండి, కలపడం, వీటిలన్నిటిని కలపాలి. ఓకే, కాబట్టి లాస్ట్ కాలం ఏమవుతుంది, లాస్ట్ రో ఏమవుతుందండి, టోటల్స్. ఇవన్నీ ఏమవుతాయండి, టోటల్స్ తెలుగులో మొత్తాలు. ఓకే, ఇదేమవుతుంది, సమ్మేషన్ P0 ఇంటూ Q1. ఇదేమవుతుంది, సమ్మేషన్ P0 ఇంటూ Q0. ఓకే, కట్టండి. P0 ఇంటూ Q1 అంటే ఎంతండి, P0 Q1 6 ఇంటూ 56. 656 ఎంతండి, 336. ఓకే, నెక్స్ట్ 2 ఇంటూ 120, 240. నెక్స్ట్ 4 ఇంటూ 60, 4 ఇంటూ 60, 4 6 24, 240. ఇదిని నెక్స్ట్ 10 ఇంటూ 24, ఇది కూడా ఏమవుతుంది, 240 అవుతుందండి. నెక్స్ట్ 8 ఇంటూ 36, 8 ఇంటూ 36 చేయండి. 8 ఇంటూ 36 ఎంతండి, 288. ఓకే, నెక్స్ట్ దీని సమ్ చేయండి. దీని సమ్ చేస్తే ఏమవుతుంది, 336 ప్లస్ 240 ప్లస్ 240 ప్లస్ 240 ప్లస్ 288 ఎంతండి, 1344. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మీకు అన్నీ తెలుస్తాయి. 240 240 240 240 336 288. ఓకే, 5 స్టెప్స్, 1 2 3 4 5 స్టెప్స్లో చూసుకోవాలి. నెక్స్ట్ P0 ఇంటూ Q0, P0 Q0 6 5 30 300. నెక్స్ట్ 200, 2 ఇంటూ 100 ఎంతండి, 200. నెక్స్ట్ 4 ఇంటూ 60 ఎంత, 240. నెక్స్ట్ 10 ఇంటూ 30, 300. నెక్స్ట్ 8 4 32, 320. వీటి యొక్క టోటల్ సమ్ అంటే ఏంటి, సమ్మేషన్ అంటే ఏంటి, వీటి యొక్క టోటల్ చేయండి. ఎంత అవుతుందండి, 300 ప్లస్ 200 ప్లస్ 240 ప్లస్ 300 ప్లస్ 320 ఎంత అవుతుందండి, 1360. ఎంత అవుతుందండి ఇది, 1360 అంటే ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడ వస్తే సమ్మేషన్ P0 ఇంటూ Q1, P0 ఇంటూ Q1 ఎంత వచ్చిందండి, 1344 డివైడెడ్ బై P0 Q0 ఎంతండి, 1360 ఇంటూ 100 చేయండి. 1344 డివైడెడ్ బై 1360 ఎంతండి, 0.9882 ఇంటూ 100 అంటే ఎంత అవుతుందండి, 98.82. 98.82. ఓకే, దీన్ని ఏమంటారండి, లాస్పియర్స్ పరిమాణాత్మక సూచి సంఖ్య అంటారు. దీన్ని ఏమంటారండి, లాస్పియర్స్ పరిమాణాత్మక సూచి సంఖ్య. సూత్రం రాయడమే మనకు కష్టమండి. సూత్రం రాయడమే చాలా జాగ్రత్త చేయాలండి. పరిమాణాత్మక సూచి సంఖ్యలో వేటిలు ఏం మారుతాయి, పరిమాణాలు మారుతాయి. అయితే లాస్పియర్ ధరలు ఎలా ఉంటాయి, స్థిరంగా ఉంటాయి.
లాస్ట్ పేర్స్ అనేది ఏ సంవత్సరానికి వాడతామండి? ఎక్కువగా ఆధార్ సంవత్సరానికి మాత్రం వాడతాం కాబట్టి ఆధార్ సంవత్సరం యొక్క ధరలని స్థిరంగా ఉంచుకుని వాటి యొక్క పరిమాణాలను మార్చుకుంటున్నాం కాబట్టి ఈ సూచి సంఖ్య ఏమైంది? లాస్ట్ పేర్స్ పరిమాణాత్మక సూచి సంఖ్య అయిందండి. మీరు స్టెప్స్ కింద రాసుకోవాలండి. స్టెప్ 1 ఇది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ పేర్స్ తర్వాత రెండో స్టెప్ ఏంటండి? లాస్ట్ పేర్స్ తర్వాత రెండోది ఏంటండి? పాషీస్. క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్. చెప్పండి అమ్మా, పాషీస్ క్వాంటిటీ ఇండెక్స్ నెంబరు ఏమవుతుందో చెప్పండి. పాషీస్ క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్ దేంతో డినోట్ చేసుకుంటాం? Q01తో డినోట్ చేసుకుంటాం. దేంతో డినోట్ చేసుకుంటాం అండి? Q01తో డినోట్ చేసుకుంటాం. క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్స్లో ఏం మారుతాయి? క్వాంటిటీస్ మారుతాయి. అంటే ఏం మారుతాయి? సమిషన్ Q1 బై సమిషన్ Q0 రాసుకుంటాం. ఓకే, పాషీస్ క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్ ఏ సంవత్సరానికి వాడతామండి? ఎక్కువగా ప్రస్తుత సంవత్సరానికి మాత్రం వాడతామండి. పాషీస్ ఇండెక్స్ నెంబర్ దేనికి వాడతాం? ప్రస్తుత సంవత్సరానికి వాడతాం కాబట్టి ప్రస్తుత సంవత్సరం ధరలు ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. క్వాంటిటీ వాడేసాం కాబట్టి ఇప్పుడు ఏంటి? ధరలు ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. ఇంటూ 100. సూచి సంఖ్యలను దేనిలో డినోట్ చేసుకుంటాం? శాతంలో డినోట్ చేసుకుంటాం కాబట్టి ఇంటూ ఏమవ్వాలి? 100 అవ్వాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏం కట్టాలండి? P1 Q1 మనం చేయలేదు కాబట్టి ఇంకో కాలం యాడ్ అవుతుందండి ఇక్కడ. P1 ఇంటూ Q1. నెక్స్ట్ P1 Q0 చేసామండి. ఇది చేయలేదు కాబట్టి ఈ కాలం కూడా యాడ్ చేసుకుంటామండి. P1 Q0. ఓకే, P1 Q0 అన్నవి యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు P1 Q1 కట్టండి. P1 Q1 10 × 56 ఎంతండి? 560. నెక్స్ట్ 2 120s ఎంతండి? 240. నెక్స్ట్ 6 6s 36 360. నెక్స్ట్ 12 24s 12 × 24 12 24s 288. నెక్స్ట్ 12 36 12 × 36 432. ఓకే, 432. సమిషన్ ఇది ఎంత అండి? ఇది P1 × Q1. ఓకే, P1 × Q1 టోటల్ చేసేయండి. 560 ప్లస్ 240 ప్లస్ 360 ప్లస్ 288 ప్లస్ 432. దట్ ఈజ్ ఈక్వల్ ఎంతండి? 1880. ఓకే, నెక్స్ట్ ఏం కట్టాలి? P1 Q0 10 × 50 ఎంతండి? 500. ఈ రెండు P1 Q0 అండి. ఈ రెండు చేయాలండి. 2 × 100 ఎంతండి? 200. నెక్స్ట్ 6 6s ఎంత? 360. 360 P1 Q0. 12 × 30 ఎంతండి? 12 × 30 360. నెక్స్ట్ 12 × 40. ఈ రెండు కదండి. P1 Q0 అంటే 12 × 40. దట్ ఈజ్ ఈక్వల్ ఎంతండి? 480. ఇది ఏమవుతుందండి? సమిషన్ P1 Q0 ఈజ్ ఈక్వల్ టు టోటల్ చేసేయండి. 500 ప్లస్ 200 ప్లస్ 360 ప్లస్ 360 ప్లస్ 480 1900. ఇందులో ప్రతిక్షేపించాలండి. సమిషన్ P1 Q1 ఎంత వచ్చిందండి? 1880 వచ్చింది. P1 Q0 ఎంత వచ్చిందండి? 1900 వచ్చింది. ఇంటూ 100. దట్ ఈజ్ ఈక్వల్ టు చేయండి 1880 డివైడెడ్ బై 1900. దట్ ఈజ్ ఈక్వల్ ఎంతండి? 0.9894 ఇంటూ 100. దట్ ఈజ్ ఈక్వల్ ఎంతండి? ఇంటూ 100 చేస్తే ఎంత వస్తుందండి? ఇది 98.94. ఓకే, ప్రీవియస్గా మనం లాస్ట్ పేర్స్ ఇండెక్స్ చేసినప్పుడు కూడా
లాస్ట్ పీర్ ఇండెక్స్ కూడా దేంట్లో వచ్చిందండి 98 పాయింట్ సంథింగ్ వచ్చిందండి. లాస్ట్ పీర్ ఇండెక్స్ కూడా ఇందులో వచ్చింది 98 పాయింట్ ఇందులో వచ్చింది. పాస్ట్ ఇండెక్స్ కూడా 98 పాయింట్ సంథింగ్ వస్తుందండి. ప్రతి ఇండెక్స్ నెంబర్ ఇందులో వస్తుందండి 98 పాయింట్ సంథింగ్ రావాలండి. అది మీకు చెక్కింగ్. ఓకే, మనం చేసింది కరెక్టా కాదా అన్నది లాస్ట్ వచ్చిన ఆన్సర్ బట్టి మనకు అర్థమైపోతుందండి. ఓకే, నెక్స్ట్ పార్షియస్ ఇండెక్స్ తర్వాత నెక్స్ట్ ఇంకేం చేయమన్నారండి? లాస్ట్ పేర్స్ అయిపోయింది, నెక్స్ట్ పార్షియస్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటండి? డార్బిష్ బౌలెస్ ఇండెక్స్ నెంబర్ అన్నది మనం చూద్దాం అండి. ఇది 2 కదండి, పార్షియస్ ఇండెక్స్ నెంబర్ 2. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటండి? స్టెప్ 3 కింద మీరు గుర్తుపెట్టుకోండి ఏంటండి? డార్బిష్ బౌలెస్ క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్. డార్బిష్ బౌలెస్ క్వాంటిటీ ఇండెక్స్ నెంబరు సూత్రం ఏంటండి? Q01. ఆధార్ సంవత్సరం నుంచి ప్రస్తుతం సంవత్సరానికే కదండి మనం చేస్తున్నాం. పరిమాణ సూచి సంఖ్య ఈజ్ ఈక్వల్ టు డార్బిష్ బౌలెస్కి వచ్చేసరికి ఏం చేస్తాం? లాస్ట్ పేర్ ఇండెక్స్ నెంబరు ప్లస్ పార్షియస్ ఇండెక్స్ నెంబరు డివైడెడ్ బై 2 చేస్తామండి. యావరేజ్ ఆఫ్ లాస్ట్ పేర్స్ అండ్ పార్షియస్ ఈజ్ కాల్డ్ డార్బిష్ బౌలెస్ అండి. ఒకటి ఆధార్ సంవత్సరం లాస్ట్ పేర్స్ అనేది దేనికి సంబంధించింది? ఆధార్ సంవత్సరానికి సంబంధించింది. పార్షియస్ అనేది దేనికి సంబంధించింది? ప్రస్తుత సంవత్సరానికి సంబంధించింది. ఆధార్ సంవత్సరానికి ప్రస్తుత సంవత్సరాన్ని యావరేజ్ చేస్తే ఏ ఫార్ములా వస్తుందండి? డార్బిష్ బౌలెస్ పరిమాణాత్మక సూచి సంఖ్య అనేది మనకు రావడం జరుగుతుందండి. అయితే లాస్ట్ పేర్స్ ఇండెక్స్ నెంబరు Q01 ఈజ్ ఈక్వల్ టు ఎంత సూత్రం? 1/2. లాస్ట్ పేర్స్ ఇండెక్స్ నెంబర్ ఎంత అండి? సమిషన్ P0 Q1 బై సమిషన్ P0 Q0. ఓకే, ప్లస్ పార్షియస్ ఎంతండి? సమిషన్ P1 Q1 బై సమిషన్ P1 Q0 ఇంటూ 100. ఈ సూత్రం అండి. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇది ఆల్రెడీ సమిషన్ P0 Q1 ఆల్రెడీ చేశారు. ఎంత వచ్చింది? 1344 డివైడెడ్ బై P0 Q1 ఎంత? 1344 డివైడెడ్ బై P0 Q0 ఎంత వచ్చిందండి? 1360 ప్లస్ P1 Q1 ఎంత వచ్చిందండి? 1880 డివైడెడ్ బై P1 Q0 ఎంతండి? P1 Q0 ఎంత? 1900 ఇంటూ 100 వేసుకుంటామండి. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఎంతండి ఇది? 1344 డివైడెడ్ బై 1360 ఎంతండి? 0.9882 ప్లస్ 1880 డివైడెడ్ బై 1900 ఎంతండి? 0.9894 ఇంటూ 100. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఈ రెండింటిని యాడ్ చేసేయండి. 0.9882 ప్లస్ 0.9894 యాడ్ చేస్తే ఎంతండి? 1.9776 ఇంటూ 100. ఇక్కడ చూడండి 1.9776 డివైడెడ్ బై 2 ఉందండి. ఇక్కడ డివైడెడ్ బై 2 దట్ ఈజ్ ఈక్వల్ ఎంతండి? 0.9888 ఇంటూ 100. దట్ ఈజ్ ఈక్వల్ ఆన్సర్ ఎంతండి? 98.88 అన్నది మనకు ఆన్సర్ అండి. చూడండి, ఇది లాస్ట్ పేర్స్ ఇండెక్స్ నెంబరు. ఇది నథింగ్ బట్ ఎంతండి? లాస్ట్ పేర్స్ ఇండెక్స్ నెంబర్. ఇది పార్షియస్ ఇండెక్స్ నెంబర్. ఇది 98.8 వచ్చింది. పార్షియస్ ఎంత వచ్చింది? 98.9 వచ్చింది.
డార్విష్ బౌలే ఎంత వచ్చింది 98.88 వచ్చింది. అన్నీ 98 పాయింట్ మీద వస్తున్నాయి, అబ్జర్వ్ చేసుకోండి. ఇది డార్విష్ బౌలే ఇండెక్స్ నెంబర్ అండి. డార్విష్ బౌలే పరిమాణాత్మక సూచి సంఖ్య అంటారండి దీన్ని. డార్విష్ బౌలే పరిమాణాత్మక సూచి సంఖ్యలు అంటారు. ఇప్పటికి ఎన్ని కంప్లీట్ అయినాయి? మనకి 3 కంప్లీట్ అయినాయి. ఒకటి లాస్ట్ పేర్స్ చెప్పుకున్నాం, లాస్ట్ పేర్స్ పరిమాణాత్మక సూచి సంఖ్య చెప్పుకున్నాం. నెక్స్ట్ పాషీస్ పరిమాణాత్మక సూచి సంఖ్య చెప్పుకున్నాం. ఇప్పుడు డార్విష్ బౌలేస్ పరిమాణాత్మక సూచి సంఖ్య కూడా చెప్పడం జరిగింది. అయితే నెక్స్ట్ది ఏంటండి? మార్షల్ ఎడ్జ్వర్త్. మార్షల్ ఎడ్జ్వర్త్ పరిమాణాత్మక సూచి సంఖ్యని మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చూడాలి? మార్షల్ ఎడ్జ్వర్త్ యొక్క పరిమాణాత్మక సూచి సంఖ్యని మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ఎన్నోదండి ఇది? 4, స్టెప్ 4. ఓకే, స్టెప్ 4 వచ్చేసి ఏంటండి? ఇది మార్షల్ ఎడ్జ్వర్త్. మార్షల్ ఎడ్జ్వర్త్ క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్. మార్షల్ ఎడ్జ్వర్త్ క్వాంటిటీ ఇండెక్స్ నెంబరు. సూత్రం చెప్పండి. సూత్రం ఎంత? క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్ ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఆధార సంవత్సరం నుంచి ప్రస్తుత సంవత్సరానికి స్టార్ట్ అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? న్యూమరేటర్ డినామినేటర్. లాస్ట్ పేర్స్లో ఉన్న న్యూమరేటర్, పార్షియస్లో ఉన్న న్యూమరేటర్ రెండింటిని యాడ్ చేస్తామండి. ఓకే, ఏమవుతుంది? లాస్ట్ పేర్స్ చెప్పండి. లాస్ట్ పేర్స్ ఎంత? P0 Q1 బై లాస్ట్ పేర్స్ ఎంతండి? P0 Q0 ప్లస్. ఓకే, పార్షియస్ చెప్పండి. పార్షియస్ ఎంతండి? సమిషన్ P1, ఒకటి ఆధార సంవత్సరం ఉంది, ఇంకోటి ప్రస్తుత సంవత్సరం ఉంది. P1 Q1 బై సమిషన్ ప్లస్ సమిషన్ P1 Q0 ఇంటూ 100. ఓకే, చూడండి, మీరు గమనించండి. నేను ఎక్కడైనా సూత్రాన్ని మర్చిపోతున్నానండి? లేదు. ఓకే, ఇంకో ముఖ్యమైన విషయం, ఎక్కడ మీకు సూత్రాన్ని సొంతంగా రాస్తున్నాను కానీ బట్టి రాయట్లేదండి, ఓన్గా రాస్తున్నాను. ఓకే, ఇక్కడ మనకు ఉన్నాయి రెండే అండి. ఒకటి లాస్ట్ పేర్స్, ఇంకోటి పార్షియస్. లాస్ట్ పేర్స్ అన్నది ఎప్పుడు దేనికి వాడతాం? ఆధార సంవత్సరానికి వాడతాం. పార్షియస్ అన్నది ఎప్పుడు దేనికి వాడతాం? ప్రస్తుత సంవత్సరానికి వాడతాం. చూసారండి, రెండు ఇండెక్స్ నెంబర్స్ని పట్టుకుని మొత్తం ప్రాబ్లం అంతటిని సాల్వ్ చేస్తున్నాను. మీరు కూడా ఓన్గా ఫార్ములాని రాయడానికి ట్రై చేశారంటే మీకు లెక్క ఎక్కడ ఆగదండి. టక్ మని మొత్తం లాస్ట్ వరకు మీరు చేసేయగలుగుతారు. ఎక్కడైనా కన్ఫ్యూజ్ అయ్యారంటే అర్థం ఏంటంటే మీరు సూత్రాలు సరిగ్గా చదవట్లేదని అర్థం అండి. సూత్రాలు సరిగ్గా చదవట్లేదని అర్థం. ఓకే, జాగ్రత్త చూసుకోండి. దట్ ఈజ్ ఈక్వల్ టు సమిషన్ P0 Q1 యొక్క టోటల్ ఎంత వచ్చిందండి? P0 Q1 యొక్క టోటల్ ఎంత వచ్చింది? 1344 ప్లస్ సమిషన్ P1 Q1 టోటల్ ఎంత ఉంది? 1880 డివైడెడ్ బై సమిషన్ P0 Q0 టోటల్ ఎంతండి? 1360 ప్లస్ P1 Q0 ఎంతండి? 1900 ఇంటూ 100. దట్ ఈజ్ ఈక్వల్ టు చేయండి 1344 ప్లస్ 1880. దట్ ఈజ్ ఈక్వల్ టు 3224 డివైడెడ్ బై ఇది ఎంత అవుతుందండి? 1360 ప్లస్ 1900 3260 ఇంటూ 100. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 3224 డివైడెడ్ బై 3260 ఈజ్ ఈక్వల్ టు ఎంతండి? 0.9889 ఇంటూ 100. ఇది ఏంటండి? మార్షల్ ఎడ్జ్వర్త్. దట్ ఈజ్ ఈక్వల్ ఎంతండి? దీన్ని చేస్తే ఎంత అవుతుంది? 98.89 ఈజ్ ది ఆన్సర్ ఆఫ్ ది మార్షల్ ఎడ్జ్వర్త్ క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్. ఓకే, ఇదండి మార్షల్ ఎడ్జ్వర్త్ పరిమాణాత్మక సూచి సంఖ్య కూడా కంప్లీట్ అయిపోయిందండి. లాస్ట్ది ఏంటండి? 5th ఏంటండి? ఫిషర్
పరిమాణాత్మక సూచి సంఖ్యని మనం ఇప్పుడు చూద్దామండి. ఫిషర్ పరిమాణాత్మక సూచి సంఖ్యని మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, స్టెప్ ఎంతండి? స్టెప్ 5, లాస్ట్ 5th అండి. ఫిషర్స్ క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్. ఫిషర్స్ క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్ సూత్రం ఏంటండి? ఫిషర్స్ క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్ ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అవుతుందండి? ఆధార్ సంవత్సరం నుంచి ప్రస్తుత సంవత్సరానికి Q01 ఈజ్ ఈక్వల్. సూత్రం ఏంటంటే ఫిషర్స్కి లాస్ట్ ఇయర్స్ పాషెస్కి మనకి ఏం కట్టాలి? స్క్వేర్ రూట్ కడితే అదేమొస్తుంది? ఫిషర్ క్వాంటిటీ పరిమాణాత్మక సూచి సంఖ్య వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ లాస్ట్ ఇయర్స్. చెప్పండి, లాస్ట్ ఇయర్స్ సూచి సంఖ్య ఎంతండి? లాస్ట్ ఇయర్స్ ఏమవుతుంది? ఆధార్ సంవత్సరాన్ని తీసుకుంటాం. లాస్ట్ ఇయర్స్లో ఏం మారుతాయి? క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్స్లో క్వాంటిటీస్ మారుతాయి. Q1/Q0. లాస్ట్ ఇయర్స్ ఏ సంవత్సరం తీసుకున్న ఆధార్ సంవత్సరానికి ధరలు ఎలా ఉంటాయి? స్థిరంగా ఉంటాయి. ఇంటూ పాషెస్ చెప్పండి. సమిషన్ ఏమవుతుంది? సూత్రం P1Q1/సమిషన్ P1Q0 ఇంటూ 100. ఓకే, ఇందులో మనం వేయండి, ప్రతిక్షేపిస్తే ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ సమిషన్ P0Q1 అంటే ఎంతండి? P0Q1 టోటల్ ఎంత? 1344 డివైడెడ్ బై P0Q0 టోటల్ ఎంతండి? 1360 ఇంటూ సమిషన్ P1Q1 ఎంతండి? P1Q1 1880 డివైడెడ్ బై P1Q0 ఎంతండి? 1900 ఇంటూ 100. దట్ ఈజ్ ఈక్వల్ టు Q01 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది చేయండి 1344 డివైడెడ్ బై 1360. దట్ ఈజ్ ఈక్వల్ ఎంతండి? 0.9882 ఇంటూ ఇంకోటి ఏంటండి? 1880 డివైడెడ్ బై 1900 ఈజ్ ఈక్వల్ ఎంత? 0.9894 ఇంటూ 100. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే 0.9882 ఇంటూ 0.9894 దట్ ఈజ్ ఈక్వల్ ఎంతండి? 0.9777 ఇంటూ 100. దీనికి రూట్ ఉంటుందండి. క్యాలిక్యులేటర్లో రూట్ ఇక్కడ ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, రూట్ ఎక్కడి వరకే ఉంది, 100కి లేదు. రూట్ ఎక్కడ ఉంది? ఈ అంకెకే ఉంది, ఈ అంకెకి లేదు. చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే ఈ 100ను కూడా ఇందులో వేసేసి రూట్ కడతారు, తేడా వస్తుందండి. ఓకే, 0.9777 మాత్రం ఉంది రూట్. ఓకే, జాగ్రత్త చూసుకోవాలి. దీనికి రూట్ కడితే ఎంత వస్తుందండి ఆన్సర్? 0.9887 ఇంటూ 100. 0.9887 అంటే ఏమవుతుంది? 98.87. దేర్ఫోర్ Q01 ఈజ్ ఈక్వల్ టు 98.87. ఇదేంటండి? ఫిషర్ పరిమాణాత్మక సూచి సంఖ్య. దీంతో ఇది కూడా కంప్లీట్ అయ్యింది. అన్నిటికీ 98.87 అనేవి వచ్చింది, 98 something అన్నది వచ్చింది. ఇది పరిమాణాత్మక సూచి సంఖ్యల యొక్క ప్రాబ్లం అండి. పరిమాణాత్మక సూచి సంఖ్యల యొక్క ప్రాబ్లం మీరందరూ అబ్జర్వ్ చేయాల్సిందంటే ఇందులో మనం మేజర్గా చూసింది ఏంటంటే టేబుల్ వేయడం రావాలండి. ఓకే, టేబుల్ రావాలంటే ఫస్ట్ మనకి ఏమి రావాలి? సూత్రాలు తెలియాలి. సూత్రాలు తెలిసిన తర్వాత మాత్రమే మనం టేబుల్ అనేది వేయగలుగుతాం. టేబుల్ డైరెక్ట్గా మీరు బట్టి పడదామని చూస్తే ఓన్లీ టేబుల్ బట్టి పెడితే ఆటోమేటిక్గా ఇవన్నీ వచ్చేస్తాయి అని అనుకుంటే చాలా తప్పండి. ఓకే, మీరు ఇబ్బందులు పడతారు. ఓకే, చాలామంది ఏం చేస్తారంటే ఈ టేబుల్ని బట్టి కొట్టడానికి ట్రై చేస్తారు, బై హార్ట్ చేస్తారు.
ఓకే, టేబుల్ ఏంటి, P0 Q0 P1 Q1 ఉన్నాయి, P0 Q1 P0 Q0 P1 Q1 P1 Q0. ఇది ఇలాగ ఆర్డర్లో గుర్తుపెట్టుకుందాం. గుర్తుపెట్టుకుంటే ఇవి వచ్చేస్తాయి, ఆటోమేటిక్గా మనం చేసేయచ్చు అని మీరు కన్ఫ్యూజ్ పడతారు. అవి ఎలా చేస్తే టేబుల్ని బట్టి పెడదామని ట్రై చేస్తే మీరు ఘోరంగా దెబ్బతింటారు. టేబుల్ కాదండి ఇక్కడ మెయిన్, మనకి ఏం కావాలి, సూత్రాలు తెలియాలి. సూత్రాలు తెలిస్తేనే టేబుల్ వేసుకోవాలి. ఏ లెక్కైనా అంతే అండి, ఏ ప్రాబ్లం అయినా అంతే. 5 స్టెప్పులు జాగ్రత్తగా రాసుకోవాలి. ముందు టేబుల్ కాదండి మనం రాయాల్సింది, ఏం రాయాలి, మీరు ఎగ్జామినేషన్లో కూడా ముందు ఏం చేసుకోవాలి, సూత్రాలు వేసుకోవాలండి. వరుసగా సూత్రాలు వేసుకున్న తర్వాత అప్పుడు టేబుల్ని టేబులర్ ఫామ్లో డినోట్ చేసుకోవాలి. టేబులర్ ఫామ్ వేసుకుంటే అప్పుడు మీకు ఈజీగా వస్తుందండి. ఓకే, అర్థమైందండి. ఇవన్నీ స్టెప్స్ అన్నీ మీరు బాగా ఫాలో అవుతారని మనం అనుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు లెక్చర్లో 5లో వేరొక ప్రాబ్లం అని చేద్దాం. ఈ పరిమాణాత్మక సూచి సంఖ్యల మీద ఎగ్జాంపుల్స్ కూడా ప్రాక్టీస్ చేయడానికి నేను కొన్ని ప్రాబ్లమ్స్ని మీకు వాట్సాప్లో పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ.